హాయ్ హలో నమస్తే. నేను సుందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేనైతే మీకు బ్లౌజ్కి కటింగ్ చూపించబోతున్నాను. అయితే ఫస్ట్ నేనేంటంటే మీకు బ్యాక్ పార్ట్ అయితే నేను క్లియర్ కట్గా నేను మెజర్మెంట్తో సహా మీకు కటింగ్ చూపిస్తానండి. తర్వాత ఒక్కొక్క పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం అనుకోండి, క్లియర్గా అర్థం అవుతుంది మీకు. అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఈరోజు బ్యాక్ పార్ట్ అయితే మీకు నేను చూపిస్తాను, చూడండి. తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రేపటి వీడియోలో అయినా నేను చూపిస్తాను మీకు. ఈరోజు అయితే నేను ఇది క్లాత్ అండి. దీనికి ఉల్టా సీదా రెండు ఉంటాయి కదండి, అందుకని మనము ఉల్టా సీదా చూసుకొని వేసుకోవాలి. ఇది తర్వాత మనము క్లాత్ అయితే ఇలా వేసుకున్నాము. ఓపెన్ సైడ్ అయితే మన ఎదురు గుండా ఉండాలి, క్లోజింగ్ సైడ్ అయితే మన వైపు ఉండాలి. ఇలా వేసుకోవాలండి. మనము వేసుకొని తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే మాత్రం మనం నీట్గా కట్ చేసేసుకోవాలండి. హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత స్కేల్ అండి. ఇప్పుడు మనము కొంచెం ఒక పావించు అయితే మనం పట్టీకి ఖర్చు పట్టేదానికి ఒక పావించు మనం తీసుకోవాలండి. పావించు సరిపోద్దండి. ఇలా కనిపిస్తుంది కదండి మీకు. ఇలా అయితే ఇది పావించు. తర్వాత బ్లౌజ్ అండి మనది. ఇది మీకు ఎన్ని ఇంచులు అయితే పెద్ద బ్లౌజు, ఎన్ని ఇంచులు అయితే చిన్న బ్లౌజు అనేది కూడా నేను చెప్తానండి. ఇది నా బ్లౌజ్ అండి. ఇది ఎప్పుడైనా కానీ మనము ఉక్సు పట్టి కాడి నుంచి మనము చూసుకోవాలి. ఇది ఉక్సు పట్టి అండి. ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా అయితే మనము మెజర్మెంట్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనము కాజా పట్టి తీసేయాలండి. కాజా పట్టితో మనము మెజర్మెంట్ తీసుకోకూడదు. కాజా పట్టి లేకుంటే నాకు 28 ఇంచులు వచ్చిందండి. 28 ఇంచులండి నా నడుము అది బ్లౌజ్కి. ఇప్పుడు మనము నడుము కొలతలతోనే తీసుకొని మనము చేసుకుందామండి. చూడండి, ఇలా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇదండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనము నడుము మనకు ఇదండి. మనం నడుము దగ్గరికి ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ అయితే నేను చిన్న చిన్న
టక్స్ పడతాను కాబట్టి 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను, లేకపోతే 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చండి. 1 ఇంచ్ ఇక్కడ వరకు తీసుకున్నాను. తర్వాత మనం 2 ఇంచులు అయితే మనకి ఖర్చు కోసం అండి. 2 ఇంచెస్ అంటే మనకు కస్టమర్ ఎంత క్లాత్ అయితే ఇస్తుందో ఆ క్లాత్లో మనకు 2 ఇంచులు వస్తుందా లేకుంటే 1.5 ఇంచే వస్తుందా అనేది మనం ఎదురు చేసుకొని అప్పుడు మనము ఖర్చు తీసుకోవాలండి. కొంతమంది చిన్న చిన్న గుడ్డలు వస్తాయండి, అప్పుడు మనం ఏం చేయాలంటే 1.5 ఇంచే తీసుకోవాలి ఖర్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ చూడండి, ఇది 1 ఇంచ్ నడుము టక్స్ కోసము, తర్వాత 2 ఇంచులు మాత్రం ఖర్చు కోసం అండి. తర్వాత ఇది ఇక్కడ కూడా మనము మెడ కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇక్కడ పెట్టుకొని చూడండి, మనకు ఇక్కడ ఆర్మోల్ చంక రౌండ్ ఉంటుంది కదండి, ఇక్కడ ఈ చంక రౌండ్ దగ్గర కూడా మనము ఒక డాట్ పెట్టేసుకోవాలి. తర్వాత పైన ఒక డాట్ పెట్టుకోవాలి, ఒక 1/4 ఇంచ్ మందంలో ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది మనకి ఖర్చులకి వచ్చేస్తుందండి. తర్వాత ఇక్కడ మెడ, మనకి వీపు మెడ వచ్చేసి ఇక్కడ మన మెడ ఎంత ఉందో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. దానిపైన ఒక్క 1/4 ఇంచ్ మాత్రమే, ఒక పాదం మందంలో మనము మళ్ళీ ఇంకో డాట్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఇంకో డాట్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మన మెజర్మెంట్ వచ్చేసి మనకు షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర ఒక గీత గీసుకోవాలి. తర్వాత పైన ఖర్చు కోసము ఒక గీత గీసుకోవాలండి. సరిపోయింది కదా. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ మన బ్లౌజు పొడవు వచ్చేసిందండి. ఇక్కడ చెప్తాను మీకు, 14 ఇంచులండి కరెక్ట్గా నా బ్లౌజు 14 ఇంచులు. ఈ 14 ఇంచులకి నేను కింద పట్టీ వేసేదానికి ఒక 1/4 ఇంచు పట్టాను, వదిలిపెట్టాను. తర్వాత పైన షోల్డర్కి ఒక 1/4 ఇంచు వదిలిపెట్టానండి. వదిలిపెట్టేసి రెడీ బ్లౌజ్ అయితే నాది 14 ఇంచులండి. అది లేకపోతే ఇంకొకటైనా చేయవచ్చండి, మనం అంతా కలిపి 15 ఇంచులు తీసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా 15 ఇంచులు ఉంది. 15 ఇంచులు అయినా కానీ ఇలా అయినా తీసుకోవచ్చు మనం, లేకపోతే పైన కింద 2 పక్కల 1/4 ఇంచు వదిలేసి మనము 14 ఇంచులైనా తీసుకోవచ్చండి. అలా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక గీత మనకి, ఇది మనం ఇక్కడ గుర్తు పెట్టాం కదండి, ఇక్కడ ఒక గీత మనం డ్రా చేసుకోవాలి. తర్వాత ఇది కూడా మనము డ్రా చేసుకోవాలండి. తర్వాత మనం మర్చిపోతామండి. బాగా గుర్తున్న వాళ్ళకైతే గుర్తుంటుందండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను 2 ఇంచులు అయితే వదిలిపెడుతున్నానండి నా మెడ, 2 ఇంచులు. తర్వాత ఖర్చు కోసము, తర్వాత మళ్ళా 2.5 ఇంచ్ అయితే షోల్డర్ తీసుకున్నాను నేను. షోల్డరు తర్వాత ఇలా మనం 6 ఇంచులకి ఒక గీత గీసుకోవాలి. అంటే మనకు ఇక్కడ గుర్తు ఉంది కదా, మనం చంక రౌండ్ తీసుకున్నాం కదండి, మనము చంక రౌండ్ దగ్గర మనకు ఇక్కడ ఒక గుర్తు గీసుకున్నాం కదా మనము, ఒక గీత చిన్న గీత ఖర్చుది, ఆ గీత వరకు మనకు ఇది ఈ డబ్బా షేప్లో మనము డ్రా చేసుకోవాలి. తర్వాత ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి మనకు ఇక్కడైతే మనం 1 ఇంచ్ అయితే గుర్తు పెట్టుకోవాలండి, సరిపోద్ది. ఇది చిన్న బ్లౌజు 30 ఇంచుల వరకు నడుము ఉంటే, మనకి నడుము లూజు ఉంటే అది చిన్న బ్లౌజ్ లెక్క వస్తుందండి. అది 31, 32, 33 అలా అయితే అది పెద్ద బ్లౌజ్ లెక్క వస్తుంది. అందుకనేసి ఇది చిన్న బ్లౌజు లెక్క. ఇప్పుడు మనము ఈ స్కేలు చాలా ఉపయోగపడుతుందండి మనకి. ఈ స్కేల్ ఇలా పెట్టేసి మనము
వచ్చేసిందండి ఇక్కడ. అదండి లెక్క. తర్వాత ఇప్పుడు మెడ. ఇక్కడ మనము 2 ఇంచుల పైన 2 ఇంచులు వదులుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకు 2.5 ఇంచు వదులుకోవాలండి. ఎందుకంటే మెడ మనకు కొంచెం ఎప్పుడైనా కానీ డీప్గా రావాలి కదా, వెడల్పుగా రావాలి కాబట్టి మెడ కొంచెం దానికి దీనికి కొంచెం తేడా అండి, ఇంకేం లేదు. ఒక 1/2 ఇంచ్ మందంలో మనము ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా మనము ఒక 1/2 ఇంచ్ మందంలో మనము ఒక లైన్ అయితే గీసుకుందాము. తర్వాత మనకి ఈ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ అయితే మనం ఇలా పెట్టుకొని మళ్ళీ మనం ఇలా చంక రౌండు మెడ ఇలా గీసుకోవచ్చండి. లేకపోతే బాగా వచ్చిన వాళ్ళైతే మనకు స్కేల్ కూడా అవసరం లేదు. తర్వాత చిన్నగా ఇలా 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 పెట్టుకుంటే మనకు డీప్ నెక్ వస్తుందండి, మంచిగా వస్తుంది, రౌండ్గా వస్తుంది మెడ. ఇదండి బాడీ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం నడుము లూజుని బట్టి మనము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు నడుము లూజ్ అయితే 8.5 ఇంచు వచ్చిందండి, అంటే ఈ డాట్స్తో సహా 8.5 ఇంచు. తర్వాత 2 ఇంచులు వచ్చేసి మనకు బాడీ ఖర్చు కోసం అండి ఇది. తర్వాత వచ్చేసి మన మెడ 6 ఇంచులండి, 6 ఇంచులకి కొంచెం తక్కువే ఉంది. తర్వాత వచ్చేసి షోల్డర్ వచ్చేసి 2 ఇంచులండి, 2 ఇంచులు మెడ. తర్వాత షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచు అండి, 2.5 ఇంచు మెడ. ఆర్మోల్ వచ్చేసి 8 ఇంచులు, 8 ఇంచులు ఆర్మోల్ అండి. ఇప్పుడు మనము మన బ్లౌజ్కి కూడా మనం పట్టుకొని చూసుకోవాలండి, ఆర్మోల్ మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి మనము. ఈ ఖర్చు దగ్గర నుంచి, ఖర్చు వదిలిపెట్టాము కదా మనము, ఈ ఖర్చు దగ్గర నుంచి మనము ఇలా చూసుకోవాలండి. ప్రతిదీ చూసుకుంటేనే మనకు బ్లౌజు కరెక్ట్గా వస్తుందండి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది నాకు. ఇక్కడ ఒక్క పాయింట్ అండి, చూడండి అంతే, ఒక్క పాయింట్ తేడా వచ్చింది. ఆ ఒక్క పాయింట్ తేడాతో మనము ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు అలా చేసేసేయచ్చండి. అది ఈరోజు నేనైతే మీకు నడుము మెజర్మెంట్తో మీకు బ్యాక్ పార్ట్ అయితే బ్లౌజు పెట్టానండి. రేపైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ పెడతానండి నేను, అది క్రాస్ కటింగ్ అండి, క్రాస్ కటింగ్ పెడతాను. ఇప్పుడైతే నేను కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత మంచిగా వస్తుందో మెడ కూడా. తర్వాత మనము ఇక్కడ గుర్తులు పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే ఖర్చు దగ్గర ఒక గుర్తు పెట్టుకోవాలి. తర్వాత నడుము దగ్గర కూడా ఇక్కడ కూడా మనము ఒక గుర్తు అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడండి ఇది డాట్స్, వెనక డాట్స్ పెడతాం కదా, ఈ ఖర్చు వరకు మనము ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇక్కడైతే మనకు గుర్తొస్తుంది. అంతేనండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. మీకైతే నేను ఈ మెడ కూడా డీప్ నెక్ ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి చూడండి ఎంత బాగా ఎంత క్లియర్గా వచ్చిందో చూడండి. ఇలా మీరు కూడా నడుము కొలతలతో బ్లౌజ్ అండి, మనకు టేప్ కూడా అక్కర్లేదండి, నడుము కొలతలతో చూడండి. బాగుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నా వీడియోని మీరు ఫాలో అవ్వండి. ఎప్పుడైనా కానీ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఓకేనా అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు నా వీడియో చూస్తూ ఉండండి. ఓకేనండి. బాయ్.